నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి సజ్జల గారు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి. మీరేం చెప్తారు సజ్జల గారు కామెంట్స్కి? సజ్జల గారు ఒక యాంబిగిటీ అనేటువంటిది లేకుండా, అంటే రేపు భవిష్యత్తులో వైసీపీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే మళ్ళీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద వెచ్చిస్తున్నదంతా కూడా నీటపాలైపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పని కనీసం రాజధాని కాపాడుకోవడం కోసమైనా సరే మళ్ళీ తిరిగి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రచారం చేసే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ, నిజానికి అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కూడా కాదు. జాగ్రత్తగా గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ పెట్టాలి అనేటువంటి దానికి శివరామకృష్ణన్ కమిషన్ వేసినప్పుడు శివరామకృష్ణన్ కమిషను ఇచ్చినటువంటి సూచనల్లో అసలు అమరావతి లేదనేది మనందరికీ తెలిసిందే. తర్వాత పాలనా వికేంద్రీకరణ కూడా జరగాలి, అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలి. వాస్తవానికి అసలు తెలంగాణ ఉద్యమానికి బేస్ కూడా మొత్తం అంత ఎఫర్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక హైదరాబాద్ ప్రాంతంలో పెట్టడం వల్లే వచ్చింది అనేటువంటి భావన ఆంధ్ర వాళ్ళల్లో ఉంది అనే దాన్ని కూడా ఆ టైంలో ఒక పెద్ద చర్చకు వచ్చింది. సో ఆ ప్రాతిపదికగానే పాలనా వికేంద్రీకరణ అనేది జరిగినట్లయితే అన్ని ప్రాంతాలు ఎదుగుతాయన్నారు. కానీ అమరావతి రాజధానిగా వద్దని ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా వద్దు అని చెప్పి అన్నాడు. ఆయన అన్నదేంటి? అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, ఇట్లాగా అటు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది, వైజాగ్ ఏమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని తన ఆలోచనల్ని ఫార్వర్డ్ చేశాడు. అది కూడా ఎగ్జిక్యూట్ చేయలే. నిజానికి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే భూతత్వంలో నుంచి చూపించి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏదో ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తున్నాడని చెప్పని ఒక భయభ్రాంతులను చేసేటువంటి రీతిలో ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు, రియలైజ్ అవుతున్నారు. ఇక అది వన్ అండ్ ఓన్లీ అంబిగ్యూటీ ఏంటంటే కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి అమరావతి మీద ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒకసారి ఆగిపోయే ప్రమాదం ఉందా అనేది. దీనికి ఒకటే నేను చెప్పే క్లారిటీ ఏంటంటే తాత్కాలిక సచివాలయం అనేటువంటి పేరుతో ఒక మొత్తం ఎక్కడికక్కడ రేకులు పైన సీలింగ్ విరిగిపోయి గోడల క్రాక్ ఇచ్చేసేసి టాయిలెట్స్ అన్నీ కూడా లీక్ అయ్యేటట్టుగా అతి చండాలంగా కట్టినటువంటి తాత్కాలిక సచివాలయం ఏదైతే ఉందో అందులోనే కదా మరి పరిపాలన చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అక్కడే పరిపాలన సాగింది తప్ప. సజ్జల గారు కూడా అదే అన్నారు కదా. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన క్వశ్చన్కి మరి పరిపాలన అంతా అక్కడి నుంచే జరిగినప్పుడు అదే రాజధాని కదా అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి, మొన్నటి వరకు ఖచ్చితంగా 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఈ విడిపోవడానికి సంబంధించిన మాటే రాకూడదనే ఉద్దేశంతో అన్నప్పుడు ఇప్పుడు ఆ 3 రాజధానుల స్టాండ్ను జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అని అంటే అదే చెప్తున్నా నేను అనేది. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక చోట కేంద్రీకృతంగా ఖర్చు చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు అంత పెద్ద ప్రజాధనాన్ని వేస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, అంటే ప్రజాభిప్రాయాన్ని వీళ్ళు మార్చారు ప్రచారంతో. సార్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, హ్యూజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని వేస్ట్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ భరోసా ఇస్తా చాలా కేటగారికల్గా యాంబిగస్గా లేకుండా ఆ అంబిగ్యూటీని పారదోలుతూ కేటగారికల్గా చెప్పినటువంటి మాట ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నారు. దేని ఇస్ ది మ్యాటర్ అక్కడ ఇంకా అందులో ఒక ఇదే అనేది క్లారిటీ వచ్చింది. అంటే రైతులకి కూడా అక్కడ ఆందోళనలో భూములు ఇచ్చినటువంటి ఆందోళనలో ఉన్న రైతులకి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దాని మీద అక్కర. అదే సమయంలో వాళ్ళు ఇంకా చెప్పింది ఏంటంటే ఇప్పటికే సేకరించినటువంటి భూమి చాలు, ఇక మీదట ఇంకా భూసేకరణ అని చెప్పని వెళ్ళి ప్రజాధనాన్ని వేసేది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కనీస అవసరాలు చాలా ఉన్నాయి. దాదాపుగా 7 ప్రాంతాలు అతి తీవ్రంగా వెనకబడినటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి. వైద్యం కానీ, విద్య కానీ, ఉపాధి కానీ
ఇలాంటివి కనీస అవసరాలు ఏమీ లేనటువంటి పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతాలు అటు ఉత్తరాంధ్రలోను ఇటు రాయలసీమలో కూడా ఉన్నాయి. కానీ వాటికి ఎక్కడా కూడా వాటి మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది లేదు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే స్మార్ట్ సిటీ అని ఒక స్కీమ్ స్టార్ట్ చేసి ఈ స్మార్ట్ సిటీ పేరుతో విజయవాడను అభివృద్ధి చేయాల్సిన పరిస్థితిలో కాస్త వాన పడితే అక్కడ డ్రైనేజీ కాలవ, తాగునీటి పైపులు ఈ రెండు కలిసి స్నేహం చేస్తాయి పెనవేసుకుపోయి. ఫలితంగా చూస్తున్నాం మనం ఈ డయేరియాలు, గేరియాలు, తర్వాత భయంకరమైనటువంటి దోమలు. ఇంత నికృష్టంగా ఉంటుందంటే అక్కడ పరిస్థితి అంత నికృష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నిన్న ఏదో కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటే రానున్న 3 సంవత్సరాల్లో మీకు పూర్తి సురక్షిత తాగునీరు అందిస్తా ఉన్నారు. ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుందండి? 3 ఏళ్ళు ఒకవైపు డయేరియాలతోనే పట్టపట్టలు కడతా చస్తా ఉంటే తాగునీరు సరిగ్గా లేక దాన్ని యుద్ధ ప్రాతిపదికన దానికోసం ప్రత్యేకమైనటువంటి శాంక్షన్స్ ఏదైనా తీసుకొని సురక్షిత తాగునీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రాణాలని రక్షించాల్సింది పోయి 3 ఏళ్ల తర్వాత అని చెప్పంటాడు. అంటే 3 ఏళ్లకి ఈలోపు జరగాల్సిన నష్టంతో జరిగిపోతుంది అన్నమాట. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చూడండి. చాలా బాధాకరం. నాకు చదివితే ఎంత బాధ అనిపించిందంటే 3 ఏళ్లకి కూడా మీరు సురక్షితమైనటువంటి నీరు అందించలేనటువంటి స్థితిలో ఉన్న, ఆర్థిక స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణాల పేరుతో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంలో ఏమైనా ఔచిత్యం ఉందా? అర్థం ఉందా? కనీసం ఆలోచించండి. దేనికోసం? ఇప్పుడు ప్రజలకు ముందు కావాల్సింది ఏంటంటే ఇన్స్టాంట్గా కావాల్సింది వాళ్ళ కనీస అవసరాలు. అంటే ఆరోగ్యం, సురక్షితమైనటువంటి నీరు, ఆ డయేరియాలు రాకుండా వాటిని చేయటం, రోడ్ల గురించి ప్రగల్భాలు పలికారు. పరమ నికృష్టంగా ఉన్నటువంటి పరిస్థితి, నీళ్లు, ఇలాంటి వాటి మీద తక్షణ చర్యల కోసం కొంత వెచ్చించి అటు డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని నిదానం, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఆ మాట ఆయనే చెప్పాడు. క్యాపిటల్ నిర్మాణం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దానికోసం ఇంత ఇన్స్టాంట్గా హ్యూజ్ ఎక్స్పెండిచర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది అంటే డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుందని డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటున్న తరుణంలో మరి ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? ఓ పక్క రాజధాని రైతుల పరిస్థితి ఏంటి? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నారు కాబట్టే రైతులు ఆగ్రహంగా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు సజ్జల గారు చెప్పకనే చెప్పారు రాజధాని అమరావతి ఉండబోతోంది అని. ఇప్పుడు అంటే రైతులు కూడా వాళ్ళ ఉద్దేశం మార్చుకునే అవకాశం ఉందా? దేనికి సంకేతం అంటే? ఇప్పుడు ఒక మాట ఏంటంటే లీడర్స్ లో ఇక్కడ కూడా గమనించాల్సింది, రైతులు కానీ సగటు ప్రజలు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు తీరు కానీ ప్రతి నాయకుడికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ ఏంటి అంటే ఈయన ఫలానా మాట ఈయన చెప్తే ఈయన చేస్తాడు, ఈయన మాట మార్చడు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ ఉన్న అతి కొద్ది మంది లీడర్స్లో ఫస్ట్ చెప్పగానే ఈయన చేస్తాడని చేసి చూపించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈయన చేస్తాడు, ఆ నవరత్నాల స్కీమ్ ఉంది. ఆ నవరత్నాలు నేను ఫుల్ఫిల్ చేస్తానన్నాడు ఆయన. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత దుష్ప్రచారం జరిగినా తన గోల్ను మాత్రం కంటిన్యూ చేశాడు ఆయన. సో ఆ రకంగా అలాంటి వ్యక్తి వాళ్ళ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారంటే ఆయన ఆల్రెడీ అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన దాన్నే ఆయన మరింత క్లారిటీతో ఎక్కడ కూడా ఇది లేకుండా మరింత స్పష్టతని ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అది ఇక్కడ గమనించాల్సింది. కాబట్టి ఏంటంటే దాని మీద ఖచ్చితంగా రైతులు 100% నమ్మొచ్చు. ఇప్పుడు కూడా ఆయన నేను ఈ మాట చెప్పి మాట జవదాటి మాటని మిస్లీడ్ చేసి మోసం చేసిన చరిత్ర అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మనం ఏదైనా చూడొచ్చు. అండ్ మంత్రి నారాయణ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు ఇంతకు ముందే. ఇప్పుడు సజ్జల గారు చెప్పారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే. మీన్స్ ఒక మంత్రిగా నేను ఏదైనా చెప్పాను అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే మన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అనేక మంచి మాటలు ఎక్కడా కూడా ప్రాచుర్యం రావాల్సినంత స్థాయిలో ఆయనకి ప్రాచుర్యం రాలేదు. కారణం ఏంటంటే ఆయనకి మీడియా ప్రాపర్గా లేకపోవడం. అంతే. దట్స్ ఆల్. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విధానంకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అనే కంటే
కొన్ని మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో 100కి ఖచ్చితంగా 90% మంది ఆత్మసాక్షిగా ఇది వాస్తవమా కాదనేది వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి వాస్తవాల్ని మనం ఒకసారి ఆవిష్కరిద్దాం. ఏమని నిన్న మొన్న కూడా టీడీపీ ప్రభుత్వాన్ని అంట, నేను కూటమి ప్రభుత్వం అనను కానీ ఆ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది ఆ గతంలో హెకిల్ చేశారు ఈ ప్రైవేటైజేషన్ పీపీపీపీ అంటే. తర్వాత అసలు అక్కడ ఏమున్నాయి, పునాది రాళ్ళు వేస్తే శంకుస్థాపనలు చేస్తే మెడికల్ కాలేజీలు కట్టేసినట్టేనా అని నిన్నటి వరకు కూడా మనం ఈ వీడియో చేయడానికి ముందు వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. బట్ వాస్తవాలు ఒకసారి గమనిద్దాం. ఈ వాస్తవాలు ఇది కరెక్టా కాదనే ఒకవేళ సందేహం ఉంటే ఎవరైనా సరే క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి పరిశీలన చేసి అప్పుడు మనం చెప్పింది కరెక్టా కాదా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వారు చెప్తుంది కరెక్టా కాదా, కాదంటే దీన్ని ఇది కాదు అని చెప్పని ప్రచారం చేస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అనేది గమనించాలి. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటి మాత్రమే పూర్తయింది. మెడికల్ కాలేజీలన్నీ ఏదో పునాది రాళ్లతో ఉన్నాయి, పునాది రాళ్లతో కాలేజీలు కట్టేసినట్టేనా అని చెప్పని అంటున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక్క మెడికల్ కాలేజీ అంటే ఒక్క మెడికల్ కాలేజీని కట్టారనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్న. ఇది కరెక్టా కాదనేటువంటిది మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఏపీలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సర కాలంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వీటన్నిటినీ కూడా పూర్తిగా మ్యాక్సిమము ఈ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి. ఎలక్షన్లు వచ్చేసరికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. 17లో 7 మెడికల్ కాలేజీలకు క్లాసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషను అనుమతులు కూడా మంజూరు చేస్తే సాధారణంగా పాలకులు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వాన్ని బార్గెనింగ్ ఎలా ఉంటుందంటే ఇంత ఇస్తే ఇంకొంత ఇవ్వండి, ఇంకొంత ఇస్తే ఇంకా అంత ఇవ్వండి అనేది అడగటం సంప్రదాయం. కానీ 50 మెడికల్ కాలేజీలు ఎన్ఎంసి గ్రాంట్ చేస్తే మాకు 50 సీట్లు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటంలో ఆంతర్యం ఏంటి? ఇది ఆలోచించండి. అంటే ఆయనకు ఒక ఇంటెన్షన్ ఆల్రెడీ ఉంది, దీన్ని ప్రైవేటైజ్ చేస్తే దీని మీద మనకి ఇది వస్తుంది అనేది. సో 2024-25 నాటికి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్లలో 4 మెడికల్ కాలేజీలు ఇదే కనుక కంటిన్యూస్ ప్రాసెస్ ఉండుంటే ఈ పాటికి క్లాసులు కూడా మొదలయ్యి ఉండేవి. తర్వాత 25-26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పెనుగొండ ఈ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కావాల్సింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పీపీపీపీ అని చెప్పని ప్రైవేట్ పరం చేసేటువంటి దీనికి ఈయన తెరలేపారు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పులివెందుల గురించి మాట్లాడుతున్నారు. పులివెందుల్లో ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంచుమించు కంప్లీట్ అయిపోయినాయి. మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది, అక్కడ నర్సింగ్ కాలేజీ పూర్తి అయిపోయింది. తర్వాత ఇంకా ఇతరత్ర బిల్డింగ్స్కి సంబంధించి ఆ క్యాంటీన్లు పూర్తి అయిపోయినాయి. మిగతా అవన్నీనేమో ఒక 60% కంప్లీట్ అయిపోయినాయి. ఇంత వర్క్ ప్రోగ్రెస్ అక్కడ ఉంటే కేవలం చెప్తుంది ఏంటి, పునాది రాళ్ళు వేస్తే మొదలైపోయినట్టేనా అని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఉన్న లెక్కల ప్రకారంగా ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అక్కడ భూమి. ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌకగా 30 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లీజుకి తీసుకుంటారు. లీజుకి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్క సీటు కోట్ల రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మీరు ఇంకొకటి, ఈ దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే ఇంత ప్రోగ్రెస్ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈ కాలేజీలకు సంబంధించి గతంలో ఈ శాంక్షనింగ్ కోటాకి సంబంధించి ఈనాడు పత్రిక ఒక భారీ వార్త ఒకటి చాలా పెద్ద స్థాయిలో వేసింది. సీట్లు అమ్ముకోవడానికి, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడానికి, దీని మీద వ్యాపారం చేయడానికి దీంట్లో రిజర్వేషన్స్ అని చెప్పని ఏదో ఓబీసీ రిజర్వేషన్లను అదనో ఇదనో ఏదో పెట్టారని చెప్పి పెద్ద వార్త రాసింది.
50 సీట్లలో కొంత వ్యాపారం చేసుకుంటున్నారు, ఇది అన్యాయం జరిగిపోతుందన్న మీడియాకి అసలు మొత్తం కాలేజీలే ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటే ఇది అన్యాయంగా కనిపించలేదా? ఇది ఫక్తు వ్యాపారం కదా ఇది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇది చాలా దారుణమైనటువంటి ప్రతి దాన్ని కూడా వ్యాపారపరం ప్రైవేట్ పరం చేయటం, అందులో లాభాలు ఆర్జించుకోవాలన్న దృష్టి తప్ప ప్రజాహితం కానీ సగటు ప్రజలు, ఎగువ తరగతి మధ్య తరగతి ప్రజలకి ఈ వై ఈ వైద్య విద్య ఇలాంటివన్నీ ఇవ్వాలనేటువంటి లక్షణం ఎక్కడా ఇందులో కనిపించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది అంటున్నారు. బట్ ఒకవేళ నిజంగానే పీపీపీ విధానం అకౌంటబిలిటీ ఇవన్నీ తీసుకున్నట్లయితే పేద మధ్యతరగతి దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య విద్య అనేది దూరం అయిపోతుంది ఖచ్చితంగా. ఎక్కడైతే సీట్లు అమ్ముకోబడతాయో ఎక్కడ చదువుకుంటారు అనేది చెబుతున్న మాట. ఈ విధానం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ అకౌంట్లు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంతే కదా, అది సంగతి, సూక్ష్మం అది. అండ్ ఒక ఆసక్తికరమైన సంఘటన మనం ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనం చూసినప్పుడు ఒకే వేదిక పైకి బొత్స గారు వచ్చారు, షర్మిల గారు వచ్చారు, అలానే సిపిఐ రామకృష్ణ గారిని కూడా మనం చూసాం. అంటే వాయిస్ వినిపిస్తున్నారు. మీరేమంటారు? ఇది ప్రారంభం మాత్రమేనమ్మా. విశాఖ స్టీల్ ఉద్యమానికి శక్తులు నిండి నెత్తురు మండే శక్తులు వాళ్ళ భావజాలాలకు అతీతంగా ఏక లక్ష్యంతో ఏకకంఠంతో ముక్త కంఠంతో నినదించి కథం తొక్కినటువంటి అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలలో చరిత్ర పుటల్లో రక్తాక్షరాలతో లిఖించేటువంటి చరిత్ర విశాఖ ఉద్యమం, ఉక్కు ఉద్యమం. అందులో అసలు ఎదురు పడితే నువ్వు నేనెంత అంటే ఇప్పటిలాగా దిగజారుడు రాజకీయాలు కాదు, కానీ భావజాలం పరంగా తూర్పు పడమరల్లా ఉండేటువంటి శక్తులు కూడా ఆ రోజున చెయ్యి కలిపి భుజం కలిపి కథం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళం గర్జిస్తూ పదండి ముందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి సాగినటువంటి మహోద్యమం అది. ఆ ఉద్యమానికి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతం అక్షరాయుధాలను అందించినటువంటి ఉద్యమం విశాఖ ఉద్యమం. అలాంటి ఉద్యమంతో పోరాడి సాధించుకొని ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజున అది కూడా ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకి ఈ లాభాలన్నీ కూడా కట్టబెట్టి ఆంధ్రాకి తీరని అన్యాయం, తీరని ద్రోహం, ప్రత్యేకించి ఉత్తరాంధ్రాకి అతి దారుణమైనటువంటి అన్యాయం చేయాలనేటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు అన్ని శక్తులు కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని నిలబెట్టాల్సిన ప్రతి బాధ్యత, సామాజిక బాధ్యత ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీకి, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి సామాజిక సంస్థలకి, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి కార్మిక సంఘానికి, కేవలం ఉక్కు కార్మికులకి కాదు, ప్రతి విద్యార్థి సంఘానికి, వీటన్నిటికీ కూడా ఉందా. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా కూడా ఆ రోజులాగా ఆనాటి విశాఖ ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున వాళ్ళు ముందుకు సాగాలి. ఇందులో వ్యక్తిగతమైనటువంటి భేషజాలు కానీ లేదు, పార్టీ పరమైనటువంటి వైరుధ్యాలు కానీ ఇలాంటి వాటికి తావులేదు. ఒకే జెండా ఒకే ఎజెండాగా సాగినప్పుడు మాత్రం ఉద్యమం ఖచ్చితంగా ముందుకెళ్తుంది, అప్పుడు సక్సెస్ అవుతారు. ఇందులో నాయకత్వాలు కానీ ఇలాంటి వాటికి భేదాభిప్రాయాలకి తాము ఉండకూడదు. సార్, మొన్నటి వరకు మనం చూస్తే సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి కావచ్చు, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, పార్టీలతో కలిసి పనిచేసే విధంగా అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న నేపథ్యంలో కాస్త మార్పు వచ్చినట్టేనా ఆయనలో? కాస్త ముక్కుసూటుగా వెళ్తారు, ఎవరి మాట వినరు, ఇవన్నీ వింటూ ఉంటాంగా. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్నటువంటి సమకాలీన వర్తమాన సామాజిక పరిస్థితుల్ని ఆకళించుకొని అవగాహన చేసుకొని విశ్లేషించుకొని వారి విధానాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆ రోజున ఉన్నటువంటి దీన్ని ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ధోరణులు ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి ప్రజాస్వామ్య శక్తులతో
ఒక కామన్ కాజ్ కోసం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడటల్లా, మనకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రానికి. ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏంటంటే దాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ కూడా కలిసి పోరాటం చేయాలి. దానికోసం ఆయన పిలిపించింది, అంతే తప్ప ఇక్కడ ఎన్నికల గురించి కాదు ఇక్కడ పాయింట్ అది. ఇప్పుడు కూటమితో అంటే నెగ్గుకు రావాలి అని అనుకున్నా, లేదంటే కూటమిపై ఒక ఇంపాక్ట్ చూపించాలి అని అనుకున్నా, కూటమితో లేని పార్టీలతో జతకట్టడం మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా మనం చూడొచ్చా? ఇది కూటమిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటే చెప్పేది ఇప్పుడు ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎక్కడ విలువ ఇవ్వకుండా, డెమోక్రటిక్ మెథడ్లో వ్యవహరించకుండా నియంత్రణతో పోకడలతో వెళుతున్నప్పుడు డెఫినెట్గా ఈ బలమైనటువంటి రాజ్య హింసని వీటిని ఎదిరించాలంటే కలిసి వచ్చే అన్ని శక్తులతో కూడా కలిసి ఐక్య పోరాటాలే శరణ్యం తప్ప విడివిడిగా చేస్తే కుదరదు. కలివిడిగా చేయాలి. కలివిడిగా చేసే సమయం కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆలోచనలోనే ఉండటం ఇది ఆహ్వానించదగిన పరిణామం. అండ్ ఏపీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనం చూడొచ్చండి. షర్మిల గారు మొన్న ఒక పొలిటికల్కి సంబంధించిన ఈవెంట్కి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళ కొడుకు రాజారెడ్డి గారు కూడా ఉన్నారు. సో పొలిటికల్ అరంగేట్రానికి సిద్ధం చేస్తున్నారు. ఒక ఊహాగానమా, నిజమనుకోవాలా? అది చూస్తే ఏమనిపించింది మీకు? ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆవిడ కూడా పెద్ద వయోభారంతో ఉన్న వ్యక్తి కాదు, తనకు కూడా ఎనర్జీస్ ఉన్నాయి, ఇది ఉంది. కానీ తను ఫెయిల్యూర్ అని చెప్పని ఆమె చెప్పకనే చెప్పినట్టు అయింది. మనకి ఎలా అంటే ఇప్పుడు సినిమా ట్రెండ్స్ మారిపోయాయి. మనకి ఈ 70s, 80s, 90sలో అంటే హీరో కృష్ణ, ఇలా హీరో తొలి దశలో చిరంజీవి, వీళ్ళు ఉన్నప్పుడు తెలుగు సినిమాల్లో ఎలా ఉండేదంటే ఇక్కడ ఒక విలన్ ఉంటాడు. ఈ విలన్ని ఎప్పటికప్పుడే విలన్ తన్నులు తింటున్నప్పుడు ఏంటంటే మంచి గుండుతో కానీ గడ్డంతో కండలు తిరిగి బాంబే నుంచి ఇంకొక విలన్ దిగుతాడు. ఫైనల్గా ఆ రెండో విలన్ దిగినప్పుడు ఈ విలన్ ఏం చేయలేకపోయాడు కాబట్టి ఆ విలన్ ఏదో చేస్తాడు అన్నట్టు ఒక స్టెప్ బై స్టెప్గా ఉంటాయి. అట్లాగా ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మీద తను పోరాటం చేయాలనుకుంది, చేసింది, ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు ఏంటంటే తను ఏమి చేయలేకపోయింది కాబట్టి ఆ రాజారెడ్డి అనేటువంటి రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు ఉన్నటువంటి తన కుమారుడిని దించితే సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుంది. అయితే ఒకటి మనమేమి డిస్కరేజ్ చేయాల్సిన పని లేదు. యంగ్స్టర్స్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, ఎవరైనా పాలిటిక్స్ చేయొచ్చు. కానీ ఒక బ్రాడర్ పర్సెప్షన్ అనేది అవసరం. రాజకీయాల్లోకి వచ్చే యంగ్స్టర్స్కి బ్రాడర్ పర్సెప్షన్ ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పతనాన్ని చూడాలని, జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలని ఇలాంటి సంకుచిత భావాలతో యంగ్స్టర్స్, ఎనర్జీస్ ఉన్నటువంటి యంగ్స్టర్స్, క్యాపబిలిటీ ఉన్న యంగ్స్టర్స్ రావటం చాలా దురదృష్టకరం. అది కరెక్ట్ కాదు. కాబట్టి తన విధానాలు ఏంటో మార్చుకొని ప్రకటించి వస్తే డెఫినెట్గా మనం ఆహ్వానించవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఇంకొక ప్రచారాన్ని కూడా మేము ముందు పెడతా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అంటే తండ్రి నుంచి వచ్చిన ఇంటి పేరును తను తీసుకున్నారు, పర్వాలేదు. కాకపోతే తనకు వివాహం అయిన తర్వాత తనకు కొడుకు కాబట్టి వైఎస్ రాజారెడ్డి అని తను అనడం ఎట్లా చూడాలి అని కొంతమంది వాదన. మరికొంతమంది అంటే షర్మిల గారు ఎవరైతే తన ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేసేది రాజారెడ్డి గారే, అది వైఎస్ రాజారెడ్డి గారు అంటున్నారు. ఇంటి పేరుకి సంబంధించి వచ్చిన ఈ అనుమానాలకి మీరేం చెప్తారు? నాకు ఈ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, లేకపోతే ఇలాంటి పెట్టి పాలిటిక్స్ అవి మాట్లాడుతూ నాకు ఇష్టం ఉండదమ్మా. పీపుల్ విల్ డిసైడ్. అక్కడ కవిత రాజకీయాల్లోకి వచ్చినా, ఇక్కడ షర్మిల గారు రాజకీయాల్లోకి వచ్చినా, అంతకుముందు వాళ్ళు ఏ జెండా కింద ఉన్నప్పుడు జనం ఎలా జేజేలు కొట్టారో, ఆ జెండా వదిలి బయటకు వచ్చాక జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ పీపుల్ విల్ డిసైడ్. మనం కామెంట్ చేయడం కూడా వేస్ట్. హ్యాపీగా అన్ని చీప్ కామెంట్స్ నా ఉద్దేశంలో అయితే. Let us see how people will react, how people will receive. Let's see, sir. Thank you so much అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.